దేశ రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి మాజీ సీఎం దామోదరం సంజీవయ్య ప్రతీకగా నిలిచారన్నారు ఏఏబీఎస్పీ జాతీయ సమన్వయకర్త మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు. ఆయన ఆశయాల సాధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింల ఐక్యత అవసరమన్నారు. కర్నూలులో నిర్వహించిన దామోదరం సంజీవయ్య మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ రాజకీయ చరిత్రలో దళిత వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం గొప్ప విషయమన్నారు. కానీ పాలకుల రాజకీయ శక్తులు సంజీవయ్యను రాజకీయంగా ఒంటరి చేసి ఆయన ఎదుగుదలను అడ్డుకున్నారని అన్నారు. ఇందులో నీలం సంజీవరెడ్డి ప్రధాన పాత్రధారి అని అన్నారు పూర్ణచంద్రరావు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్, బహుజన నాయకులు జేవి కృష్ణయ్య, యాకోబు తదితరులు పాల్గొన్నారు. నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేయడం, మరి నాకు కూడా చెప్పారు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 10,000 రూపాయలు చూసి రాలా. 10,000 రూపాయలు ఇక్కడే ఎవరికో ఇవ్వదలుచుకున్నా, ఎవరికో నేను అప్పుడే చెప్పను. ఎందుకంటే మన సినిమా టీవీ షో లాగా కొంచెం ఏదో ఒకటి ఉండాలి కదా, అవి సస్పెన్స్ ఉండాలి కాబట్టి చెప్పట్లే. ఎవరికి ఇస్తారో నాకు తెలియదు కానీ నేను ఇస్తా. అందువలన రూపాయల కోసం నేను రాలేదు అని కూడా మీకు చెప్పదలుచుకున్నా. రెండోది, మరి ఇప్పుడే రోషనాలి గారు అద్భుతంగా మాట్లాడారు. ఆయన వాస్తవ విషయాలు చెప్పారు. ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవా అన్నారు. మరి దామోదరం సంజీవయ్య గారు ఆయన ఆ రోజునే 6 బీసీ ఎమ్మెల్యేలని ఎలక్ట్ అయ్యే విధంగా చేశారంటే ఆయన ఎంత గొప్ప దార్శనికుడు, ఎంత గొప్ప నాయకుడో మనకు అర్థమవుతుంది. అది ఇప్పటికి కూడా జరగట్లే. ఈ రాయలసీమ మొత్తం కలిపి, నెల్లూరుతో కలిపి 60 నియోజకవర్గాలు ఉంటే 6 7 బీసీ ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవుతారు. ఆయన అట్లా గాంధీ కర్నూలు జిల్లాలోనే 6 ఎమ్మెల్యేలని ఎన్నిక చేయించాడంటే ఎంత గొప్పవాడో చూడండి. సో ఆ సందర్భం వారు కానీ, మరి మనకి మగ్దమ్ గారు వచ్చారు. మగ్దమ్ గారి ద్వారా కూడా ఈ రివార్డు ఏదో చేద్దామని చూస్తున్నా. అది ఏం చేస్తాను ఇంకప్పుడే నేను చెప్పదలుచుకోలే. ఆమెను కూడా కలవటం జరిగింది. నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేయడం